ఇప్పుడు మనం చూస్తున్నాము అరటి గోళలు స్టార్టింగ్ అనమాట. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. ఒక్కొక్క చెట్టుకు వచ్చిందను 10 నుంచి 11, 12 చీపులు ఇడుస్తాయి అన్నమాట. 9, 10 యావరేజ్ బట్టి అంటే ఇప్పుడు స్టార్టింగ్ అవుతా ఉండే అనమాట. ద బ్యూటిఫుల్ బనానా ట్రీస్ చూడ్డానికి బాగుంటుంది, ఆహ్లాదకరమైనది. ఇప్పుడు వదులుతాను కదా, ఇది లైక్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట. ఆఖరి దశలో పువ్వు వచ్చేస్తే దాన్ని కోసేయాలన్నమాట. దీంట్లో ఉండేదాన్ని ఆ సుడులు తీసేస్తే ఆటోమేటిక్గా నీట్గా వస్తుంది అన్నమాట వంబలు. ఈ పిలకలు కూడా కోసేయాలి. 2-3 monthsలో ఈ కటింగ్కి వస్తాయన్నమాట. అన్నీ ఇప్పుడు స్టార్ట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం తోట అంటే ఇప్పుడు ఆఖరి దశకి వచ్చినాయి అన్నమాట. ఇంకంతా మొగ్గలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు మొగ్గ స్టార్ట్ అవుతా ఉన్నది అనమాట. ఇది ఇంకా నెక్స్ట్ వమ్మమ్మ తోస్తుంది అనమాట. అవి తోసేసిన తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత ఇట్లా మొక్కలను ఒకటి వదులుకోవాలన్నమాట. ఆరోగ్యమైనది మిగిలినవంతా కలుపంతా తీసేసాయన్నమాట చెట్టు. అంటే దీనికి ఎంత వర్షాధారం బాగుంటే బాగా వస్తుంది అన్నమాట తోట. ఇప్పుడు మనం ఫార్మింగ్ చూస్తాం అన్నమాట. అంటే ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటే బాగా వస్తుంది అన్నమాట. ఈ చెట్టు కూడా ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా వస్తే ఈ చెట్టు చూస్తాను కదా, ఈ విధంగా వస్తే నెక్స్ట్ వమ్మం స్టార్ట్ అవుతుంది అన్నమాట తోసేదానికి. ఈ చెట్టు అయితే ఆల్రెడీ వమ్మం తోసిందనమాట. చీపు వచ్చిందని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఇట్లా చీపులు ఉంటాయన్నమాట. అవి ఇంకా చిన్న చిన్న పిందెలు కాబట్టి పెద్దవి. అంటే ఇది యాలక్కి తోట అంటారా. ఇవైతే పెద్దగా పెరుగుతాయి అన్నమాట. పచ్చివాళ్ళు అయితే చిన్న చిన్నగా పెరుగుతాయి అన్నమాట. అంతా ఇప్పుడు స్టార్టింగ్ అంతా వంబలతో వస్తూ ఉంటాయి. ఇవంతా వంబాలతో దశలోకి వచ్చినాయి అన్నమాట. అంటే 10 అడుగుల దాకా పెడతా ఉంటాను. చిన్న చెట్లు 7-8 అడుగుల నుంచి 10, 15, 10 అడుగులు 12 అడుగుల దాకా పెడతాను. బనానా ట్రీస్ వీటి ద్వారా అనేక ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. వీటిని వచ్చి కట్ చేసేసేయాలి. ఇంకా వంబాలు స్టార్ట్ అయితే అంత మొత్తం తీసేసేయాలి అన్నమాట. ఆకంతా కవర్ అయిపోతే ఈ పెద్దగా ఏముండదు. పిలకలు గిలకలు చెట్లు గ్రోతింగ్గా ఉంటుంది అన్నమాట. అంతా ఇప్పుడు వంబాలతో దశలోకి వచ్చినాయి అన్నమాట. అట్లా అన్నమాట. ఒకసారి కటింగ్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి అన్నమాట.
ఈ మొత్తం తోట చూపిస్తున్నాం ఎలా సాగుతాయని. అంటే ఎక్కువగా డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా చేయొచ్చు అన్నమాట. ఇవంతా మొక్కలు కట్ చేసేయాల, కొంచెం పెద్ద పెద్దగా అయిపోయింది. దీనికంతా ఈ నల్ల రేగడి నేల, ఎర్ర నేగడి నేల బాగుంటుంది అనమాట. ఒక ప్లేస్లో కొంచెం చిన్న చెట్లు, పెద్ద చెట్లు, వాటర్ ఎక్కువ ఎంత పారితే అంత బాగుంటుంది అన్నమాట తోట. ఇవి 1 to 3 years దాకా ఒకసారి నాటేస్తే వస్తుంది అనమాట. అంతా ఈ గొలలతో వస్తున్నాయి 3 years దాకా. అంటే బాగా సారంగా ఉంటే 3 ఏళ్ళు లేదా 2 పంటలు. తర్వాత మనం ఆకలి వదిలేయచ్చు అనమాట. ఇది మొగ్గు దశలో ఉందన్నమాట. అంతా ఎక్కువ హైట్ ఉండే చెట్లు అంతా ఇంకా స్టార్టింగ్ అవుతాయి అన్నమాట. కాయలు ఇచ్చేదానికి ఈ వమ్మమ్మ కూడా స్టార్టింగ్ వచ్చిందనమాట. కొంచెం మొత్తం అయిపోయింది, అయినా కట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఓటైపోతూ ఉంటుంది. ఇది ఇంక స్టార్ట్ అవుతుంది అనమాట, వంబాల స్టార్టింగ్ దశ. దీన్ని కటింగ్ చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. అంటే ఈ వరలక్ష్మి వ్రతం అంటారు కదా, అప్పుడు నెక్స్ట్ దీపావళి, వినాయక చవితి ఆ సేమ్లో కటింగ్ వరుసగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడంతా వంబాలతో వచ్చినాయి. ఈ వంబాలని 1 2 3 4 5 6 7 8 9 10 11 12 11 12 షీపుల దాకా ఇడుస్తూ ఉంటాయి అన్నమాట. చెట్టు భారీదనం బట్టి వస్తూ ఉంటాయి. రైతులు కూడా ఇది అరటి తోటని వేసుకోవచ్చు అన్నమాట. అంటే ఎక్కువ పెద్ద రిస్క్ ఉంటుంది. అంటే సంవత్సర పంట. ఈ చెరుకు అంటారు కదా, చెరుకు అరటి అనేది 1 year పంట. ఓకే, ఇదంతా ఆల్మోస్ట్ ఆల్ మొగ్గ దశకి వస్తూ ఉన్నాయి అన్నమాట. ఒకటి ఇంక స్టార్ట్ అవుతూ ఉంటాయి. వీటికి వచ్చిందని గూటాలు అనిచ్చాలన్నమాట. ఇట్లా వాలిపోయింటే చెట్లకి పడిపోకుండా మనము గూటాలు అనిస్తే నిలదొక్కుని పట్టుతాయి అన్నమాట. అంటే చెట్టుకు ఒకటే ఇడుస్తుంది అన్నమాట వంబాల. అగ్రికల్చర్ ఫార్మింగ్లో ఇది కూడా అరటి తోటను కూడా వేసుకోవచ్చు రైతులు. చిన్న చెట్లు ఉన్నప్పుడు అంతర పంటలుగా కూడా ఏమన్నా నాటుకోవచ్చు. ఈ టమోటా చిన్న చిన్న చెట్లు ఉన్నప్పుడు పూల చెట్లు నాటుకోవచ్చు. లేదంటే ఇదే సరిపోతుందన్నమాట. బనానా ట్రీస్ ఈ విధంగా లాస్ట్ వచ్చింటుంది కదా, లాస్ట్ వచ్చిన దాన్ని తుంచేయాలన్నమాట. ఈ మొగ్గ
ఇది ఆఖరి దశకు వచ్చింది కాబట్టి మనం ఈ విధంగా దీన్ని వచ్చిందను దీన్ని అరటి మొగ్గ అంటారు. లైక్ దిస్. దీంట్లో వచ్చిందని చాలా విటమిన్స్ ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్యలు ఉండేవాళ్ళు దీన్ని వచ్చిన వాడితే చాలా మంచిది అనమాట. అంటే ఈ పిందులు ఉంటాయి కదా, దాన్ని క్లీన్గా కడిగేసి చేసుకోవచ్చు అనమాట. హెల్తీ బా. దీన్ని అరటి మొగ్గ అంటారు. అంటే 1 కిలో, 1.5 కిలో, 2 కిలోల దాకా ఉంటుంది ఒకటి. దీని అమ్మను కూడా అమ్ముతూ ఉంటారు, చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఫార్మింగ్ చేసినప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మన అరటి తోటలో చూసామన్నమాట. ఓకే.